మనం మనకి ఫ్రైడే రోజు జరిగిన ప్రైజ్ యాక్షన్ ఉంది కదా, ఆ ప్రైజ్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాము. అలాగే మనకి మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది మాట్లాడుకుందాము. మనం ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అప్ సైడ్ మొమెంటం చేసింది. అలాగే సపోర్ట్ బ్రేక్ అయ్యి కిందికి వస్తున్నప్పుడు ఈ లో ఉంది కదా, ఇది బ్రేక్ అయినప్పుడు మార్కెట్ కిందికి రావాలి, కానీ మార్కెట్ పైకి వెళ్ళి అక్కడే క్లోజ్ అయింది. సో ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది, అగైన్ ఇక్కడ మార్కెట్ అనేది కిందికి రావాల్సింది అక్కడే ఉంది, పైకి వెళ్ళింది అనమాట. సో దీని వెనక లాజిక్ ఎలా ఉంది? సో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం మార్కెట్ని ఎలా చూడాలి, అసలు మనం ఎలా ట్రేడ్ చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట, మీకు యూజ్ అవుతుంది అనమాట ఫర్దర్గా మార్కెట్లో. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రైడే రోజు, అంటే రీసెంట్గా నిన్నటి చార్ట్ చూపిస్తున్నాను మీకు. మార్కెట్ అనేది మనం ఏదైతే సపోర్ట్ జోన్ అనుకున్నామో ఆ సపోర్ట్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. సో మనం సపోర్ట్ జోన్ ఏదనుకున్నామో 23,000 సైకలాజికల్గా చెప్తున్నా, 23,800, 23,600 మార్కెట్ ఈ సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ అనేది మన సపోర్ట్ పైన ఓపెన్ అయ్యి అగైన్ మనకి రివర్స్ అవుతున్నప్పుడు ఈ రివర్స్ అనేది ఈ లో ఉంది కదా, అంటే మనకి సపోర్ట్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది. అది బ్రేక్ అయినప్పుడు జనరల్గా మన రీటైలర్స్ కానీ నార్మల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, అది బ్రేక్ అయినప్పుడు అక్కడ నుంచి సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తారు. కానీ నార్మల్గా మార్కెట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, లేదంటే కొంచెం పెద్ద ప్లేయర్స్ అనుకోవచ్చు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇది బ్రేక్ అయినప్పుడు మనకి మేజర్ సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు మార్కెట్లో వెయిట్ చేస్తాం. మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే మేజర్ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నుంచి మనకు బయింగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రమే మనం అక్కడ నుంచి బై చేయాలి. అక్కడ నుంచి మనకు సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చినా మోస్ట్లీ ప్రాబబ్లీ మనం దాన్ని అవాయిడ్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ బ్రేక్ అయింది, మనం ఇప్పుడు ఎక్కడ వెయిట్ చేయాలి, మనకి బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో ఆ రివర్సల్లో మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అక్కడ నుంచి మన ప్రాబిలిటీ అనేది డబుల్ అవుతుంది. సో మార్కెట్ మనకి ఇది బ్రేక్ అయింది, అక్కడ నుంచి చాలామంది ఎంట్రీ తీసుకుంటారు. సో ఎవరైతే ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఎగైన్ మనకి రివర్స్ అయింది కదా, మనకి ప్రైస్ యాక్షన్ అనేది మనకి బ్రేక్ అయింది, ఎగైన్ రివర్స్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా అది బ్రేక్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. అది వన్ ఆప్షన్. అలాగే మార్కెట్ ఎప్పుడైతే ఇలా హైలోకి వెళ్ళింది కదా, హైలోకి వెళ్ళిన తర్వాత ఎగైన్ మనకి రివర్స్ అవుతున్నప్పుడు ఇదే మనకి సపోర్ట్గా తీసుకొని మనకి ఇలా డబుల్ బాటమ్ ఫామ్ చేసింది కదా, ఇలా డబుల్ బాటమ్ ఫామ్ చేసిన తర్వాత ఏదైతే ఇది హై ఉంది కదా, ఇది ఎప్పుడైతే మనకి బ్రేక్ చేస్తుందో గ్రీన్ క్యాండిల్తో అక్కడ నుంచి మనకి కన్ఫర్మేషన్ అనేది డబుల్ అవుతుంది అనమాట. మనకి సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత కన్సాలిడేట్ జరిగి మార్కెట్ అనేది పైకి క్లోజ్ అయింది. అలాగే మనకి కిందికి వస్తున్నప్పుడు కూడా ఇక్కడ చూడండి అగైన్ మనకి డబుల్ బాటమ్ ఫామ్ చేసి అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. కాబట్టి అక్కడ నుంచి మనం డబుల్ కన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ నుంచి మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. మన ప్రాబిలిటీ అనేది అక్కడ నుంచి చాలా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. మార్కెట్లో సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇలా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో రెసిస్టెన్స్లో కూడా అలాగే అనమాట, రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది కదా అని చెప్పేసి అక్కడ ఎంట్రీ కాకుండా, లేదంటే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది కాకుండా అక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది మనకి దాన్ని అర్థం చేసుకొని అక్కడ నుంచి మనం కనుక బిహేవ్ చేస్తే మనం మార్కెట్లో మన ప్రాబిలిటీ అనేది చాలా మంచి ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో అలాగే ఇక్కడ చూడండి మార్కెట్ అనేది మన రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది. బిఫోర్ సపోర్ట్ ఏదైతే ఉందో 23,787 ఉంది కదా, 782 అక్కడ వరకు మార్కెట్ వెళ్ళిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ మొమెంటం చేసింది, అగైన్ రివర్స్ అయింది, అగైన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి లో ఉంది కదా, ఈ లో ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది. సో బ్రేక్ అయిన తర్వాత అదేంటి, మార్కెట్ అనేది కిందికి రావాలి కదా, మళ్ళీ మార్కెట్ ఎందుకు మళ్ళీ అగైన్ పైకి అప్ సైడ్ మొమెంటం చేసింది, అంతే కదా. ఇప్పుడు మార్కెట్ మనకి ఏదైతే కిందికి వచ్చిన తర్వాత అప్ సైడ్ మొమెంటం చేయడానికి మనం ఒక కన్ఫర్మేషన్ తీసుకున్నాం. అగైన్ మనకి రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మరి మార్కెట్ అనేది ఈ లో ఏదైతే ఉందో అది బ్రేక్ చేసింది మంచి రెడ్ క్యాండిల్తో. అట్లాంటప్పుడు మార్కెట్ అనేది కంటిన్యూగా డ్రాస్టిక్గా కిందికి పడాలి. సో మనకి ఇక్కడ ఏమైంది, మార్కెట్ అనేది కిందికి పడలేదు, అగైన్ పైకి వెళ్ళింది. సో మరి ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి? సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మార్కెట్లో మనం తీసుకునే ట్రేడ్స్కి అనేది మన ప్రాబిలిటీ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, చాలామంది ఇక్కడ మంచిగానే ప్రాఫిటబుల్గా ఉంటారు, మంచి ఎంట్రీ దొరుకుతుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎంట్రీ అనేది మిస్ అవుతుంది. మనకి ఇక్కడ ఏదైతే ప్రాఫిట్లో ఉన్నామో ఇక్కడ చేసే మిస్టేక్ వల్ల మన ప్రాఫిట్ అనేది వెళ్ళిపోతుంది, మన నెగిటివ్లో కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి బ్రేక్ అయింది అయినా కానీ మనం ఇక్కడ ఎంట్రీ అనేది బై ఎంట్రీలోనే ప్లాన్ ఉండాలి. ఎందుకు బై ఎంట్రీ ప్లాన్ ఉండాలంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ అనేది రివర్సల్ కంటే మనకి ఏదైతే ఒక ట్రెండ్ అనేది ఒక డేలో మనకు కన్ఫర్మ్ అయిపోయిందో ఆ ట్రెండ్ పైనే మార్కెట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే రివర్సల్ కంటే కూడా మార్కెట్ అనేది ఒక ట్రెండ్కి రెస్పెక్ట్ చేస్తుంది అనమాట, ఒక ట్రెండ్కి. ఇక్కడ చూస్తే మనకి మార్కెట్ అనేది కంటిన్యూగా హైయర్ హైస్ అనేది ఫామ్ చేసుకున్న మార్కెట్ వెళ్తుంది. సో మనకి మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్ అయ్యి ఇంత కిందికి వచ్చినప్పటికీ కూడా మనకి సెల్లర్స్ అనేవాళ్ళు బయ్యర్స్ అనేవాళ్ళు అక్కడ నుంచి కూడా మనకి బయింగ్ ఆపర్చునిటీని చూస్తున్నారు. అంటే మార్కెట్లో స్ట్రెంథింగ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్లో మనకి ఈ రెడ్ క్యాండిల్ అనేది మనకి కింద క్లోజ్ అయినా కానీ ఇక్కడ నుంచి కూడా సెల్లింగ్ ఆపర్చునిటీని ఓవర్కమ్ చేసి బయింగ్ ఆపర్చునిటీ మనకు వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ నుంచి కూడా బయింగ్ ఆపర్చునిటీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మన మైండ్ సెట్ ఇక్కడ బయింగ్లో ఉందనుకో, నీకు ఇక్కడ సెల్ ఎంట్రీ ఇన్ కేసు వచ్చినా కానీ మనం ఏం చేస్తామంటే అక్కడ సెల్ ఎంట్రీని అవాయిడ్ చేస్తాం. సో నువ్వు ఎప్పుడైతే సెల్ ఎంట్రీని అవాయిడ్ చేయడం తెలుసుకుంటావో
అంటే ఏ ట్రెండ్లో మనం ఏ సెటప్ మనం మెయింటైన్ చేయాలి, అంటే ఏ ట్రెండ్లో మనం ఏ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి ముందే మన మైండ్ సెట్లో మనం ప్రిపేర్ అయ్యి ఉంటే ఇక్కడ మనకు సెల్ ఎంట్రీ వచ్చినా మనం జస్ట్ అవాయిడ్ చేస్తాం. అవాయిడ్ చేసినప్పుడు ఒకళ్ళు మార్కెట్ ఒకళ్ళు కిందికి వచ్చినా కానీ ఓకే నో ప్రాబ్లం, కానీ మన ఎంట్రీ అనేది మన స్టాప్ లాస్ హిట్ అవ్వడం అనేది జరగదు. ఎందుకు జరగదు? సో మనం ఇక్కడ మైండ్ సెట్ ఏముంది, బై ఎంట్రీ ఉంది. సో మనకి ఎంట్రీ తీసుకోవాలంటే ఏంటి, ఇది క్లోజ్ అయింది, ఇక్కడ కన్సల్టేట్ జరిగింది కదా, ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. మనం ఎంట్రీ తీసుకున్నామంటే ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నప్పటికీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ హిట్ అని ఇక్కడతో స్టాప్ లాస్ హిట్ అవుతుంది, చిన్న స్టాప్ లాస్తో మనం బయటకు వస్తాం. అంతేగాని మనం ఇక్కడ మైండ్ సెట్ అనేది సెల్లింగ్ సైడ్ ఉండకూడదు. ఎందుకు సెల్లింగ్ సైడ్ ఉండకూడదు? మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ అప్ ట్రెండ్లో కన్వర్ట్ అయింది, హైయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేసుకుని మార్కెట్ వెళ్తుంది. మార్కెట్ వెళ్ళిన తర్వాత మార్కెట్ మనకి ఇక్కడ బ్రేక్ అయినప్పటికీ ఒకవేళ మార్కెట్ మనకి వీక్ ఉంది అని ఎప్పుడు అర్థమవుతుంది, మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ వరకు మార్కెట్ అనేది క్లోజ్ అవ్వదు అనమాట. అంటే దీని అబోవ్ మార్కెట్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వదు. మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత వెంటనే ఇక్కడ నుంచి మనకి ప్రైస్ యాక్షన్ అనేది చాలా లో అవుతుంది, అంటే వీక్ అవుతుంది. సో మీకు అర్థమవుతుందా? రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ అనేది చాలా వీక్ అవుతుంది. ప్రైస్ యాక్షన్ వీక్ అవ్వడం అంటే ఏంటి, మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్స్ అనేది ఫామ్ అవ్వవు. ఇక్కడ మీరు చూడండి, స్ట్రాంగ్ క్యాండిల్తో ఇక్కడ క్లోజ్ అయింది, అలాగే స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ ఇచ్చింది, ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇంకా మార్కెట్లో బయర్స్ యొక్క పొటెన్షియాలిటీ ఇంకా ఎక్కువ ఉందన్నమాట. అంటే బయర్స్ ఇంకా అక్కడ కూడా ఉన్నారు, అంటే అక్కడ నుంచి కూడా బయింగ్ ఆపర్చునిటీ కోసం బయర్స్ అనేది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఈ లెవెల్లో కూడా. ఎందుకంటే ఇది కూడా ఇంకా లోయర్ లెవెలే కాబట్టి మార్కెట్ అనేది డ్రాస్టిక్గా 4 days నుంచి కంటిన్యూగా పడింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మనం అక్కడ సెల్ ఎంట్రీ తీసుకుంటే ఏమవుతుంది, ఎట్ ఎనీ టైం మనం ఇక్కడ నుంచి స్టాప్ లాస్ హిట్ చేసి అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి మనం ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీ కోసం మాత్రమే వెయిట్ చేయాలి. తక్కువ స్టాప్ లాస్తో రిస్క్ టు రివార్డ్ అనేది ఇక్కడ మనకి మెయింటైన్ అవుతుంది. ఇక్కడ మనకి బ్రేక్ అయినప్పటికీ ఇక్కడ మనకు ఎంట్రీ తీసుకున్నా కూడా దీని బిల్లోనే మనం క్యాండిల్ని మనం స్టాప్ లాస్ ప్లే చేస్తాం కాబట్టి మనకు తక్కువ స్టాప్ లాస్తో మనకి ఎంట్రీ అనేది దొరుకుతుంది. కాబట్టి మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటే మార్కెట్లో మన ప్రాబిలిటీ అనేది చాలా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.